ఆనాడు భూములిచ్చి ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు ఉద్యమించి కాపాడుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాపాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని కుట్ర పన్నుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ప్రజా ఉద్యమ ర్యాలీకి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అనేక రంగాలకు చెందిన ప్రజలు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు అమృతరావు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 3 నెలల ఆమరణ నిరాహార దీక్ష చేశారని, వారి మనవడు బాలమోహన్ దాస్ ఈ ఉద్యమంలో పాల్గొనడం విశేషమన్నారు. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4290 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఊపిరి స్టీల్ ప్లాంట్ అని, ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో మనమంతా పోరాడి గెలవాలని పిలుపునిచ్చారు. సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేయడం ద్వారా ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో కలిపినట్టు ఉంటుందని, దానివల్ల ఆంధ్రా బ్యాంకు గుర్తింపు పోయిందని, అలా జరిగితే స్టీల్ ప్లాంట్కు కూడా అదే పరిస్థితి వస్తుందని, కాబట్టి సెయిల్లో విలీనం చేయడాన్ని కూడా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, స్టీల్ ప్లాంట్కు కేవలం 10,000 కోట్లు కేటాయిస్తే చాలని, లాభాల బాటలో నడుస్తుందని చెప్పారు. కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని, లేదంటే రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు తమ మద్దతు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్ఎస్ ద్వారా 2,500 మంది ఉద్యోగుల్ని తొలగించాలని, మరో 500 మంది ఉద్యోగుల్ని ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీకి బదిలీ చేయాలని కేంద్రం కుట్ర పన్నిందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని ప్రజా సంఘాలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకుని సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, 10,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని, బదిలీలు చేయడాన్ని నిలిపివేసి నిర్వాసితులందరికీ ఉద్యోగాలు కల్పించి కాంట్రాక్టు కార్మికుల్ని క్రమబద్ధీకరించాలని, రిజర్వేషన్లను అమలు చేయాలని తదితర అంశాల తీర్మానాన్ని ఈ మేరకు రమణమూర్తి సభలో చదివి వినిపించారు. ఈ తీర్మానాన్ని వేదికపై ఉన్న అన్ని సంఘాల నేతలు ఆమోదించడంతో సభ ముగిసింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్ వెంకటలక్ష్మి, భారత నాస్తిక సమాజం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, వై నూకరాజు, జె రవి, జీడి సారయ్య, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కెఎస్ చలం, కె పద్మ, మహిళా చేతన, మురికివాడల సంక్షేమ సంఘం తరపున కె రవికుమార్, ఈసారపు లక్ష్మి, హెచ్ఆర్ఎఫ్ నుంచి శరత్, కె అనురాధ, ప్రగతిశీల కార్మిక సంఘం తరపున కె అన్నపూర్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి అత్తిలి విమల, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, శ్రీకాకుళం హెచ్ఆర్ఎఫ్ తరపున కెవి జగన్నాథరావు, అరుణోదయం సంఘం తరపున నిర్మల, పోతనపల్లి అరుణ, విజయనగరం పీఓడబ్ల్యూ నుంచి కుసుమ, దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, టీఎన్టీయూసీ నుంచి భూలోకరెడ్డి, సహృదయ సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి చినసూర్యనారాయణ, ఉప్పల్ లక్ష్మణరావు అరసం, విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు తిలక్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్ దాస్, చైతన్య మహిళా సమాఖ్య నుంచి డి లలిత, దళిత విముక్తి కార్యదర్శి సుర్ల వెంకటరమణ, చౌదరి లక్ష్మయ్య, ఎస్ సుధాకర్, చిన్నారావు, ఏఎస్ఆర్ రామారావు, ఐఎఫ్టియు మల్లయ్య, బి కళ్యాణ్ రావు, పి కిషోర్, ఎస్ రాజు, అచ్చిబాబు, డాక్టర్ రమేష్, న్యాయవాది ప్రకాష్, మల్ల తులసిరాం, త్రినాథరావు, విండీస్ నాగేశ్వరరావు, కిమ్స్ అరుణ, అనిల్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, ఆనంద్, వివిధ ప్రజా, పౌర, విద్యార్థి, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.